ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. RSI డైవర్జెన్స్ మీద మనం ఒక వీడియో అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ రిటైలర్స్గా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఈ కామెంట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇక్కడ వినోద్ కుమార్ గారు ఒక కామెంట్ అనేది పెట్టారు. వెరీ గుడ్ లెర్నింగ్ అనమాట. మీ యొక్క కామెంట్కి ముందు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ RSI డైవర్జెన్స్ సరిగ్గా లేదు సార్. మీరు చూపించిన ఎగ్జాంపుల్లోనే నెక్స్ట్ డేట్స్లో ITC February 10th, March 1st, March 17 ట్రిపుల్ బాటమ్ వచ్చింది. నియర్లీ 371 రూపీస్ దగ్గర. వెరీ గుడ్. ట్రిపుల్ బాటమ్ అనేది వచ్చింది. ఈ మూడు డేట్స్కి RSI 66, 58, 48, 47 ఉన్నాయి. అంటే డౌన్ ట్రెండ్లో ఉంది. సో మార్కెట్ డౌన్ అవ్వాలి కానీ బాగా పెరిగింది. సో RSI డైవర్జెన్స్ 50% టైమ్స్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. వెరీ గుడ్ కామెంట్ అనమాట. ఇది రిటైలర్స్గా మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఇవి. ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం సొల్యూషన్ ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డేట్స్ అనేది గుర్తుపెట్టుకుందాం. February 10th, March 1, 17th. ఓకే, గుర్తుంది. February 10thకి వెళ్తున్నా నేను. February 10thకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక స్వింగ్ లో అనేది క్రియేట్ అయింది. సో యాజ్ పర్ వినోద్ కుమార్ గారు ఏంటంటే మనం ఆ స్వింగ్ లో అనేది మార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను హారిజంటల్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది స్వింగ్ లో. దాని తర్వాత మనకు చూస్తే మార్చ్ ఫస్ట్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ స్వింగ్ అయితే కొద్దిగా డిస్టెన్స్ ఉంది. బట్ ఇంతకుముందు మనం స్మాల్ 1 రూపీ అలా ఉంటే ఏంటంటే ఎక్సెప్షన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఈ కేసులో ఫ్రెండ్స్ ఇది చూడండి, దీన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దగ్గర ఏంటంటే 4 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఇది కంటే కూడా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఈ రెండు స్వింగ్స్ ఎప్పుడు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను స్వింగ్ తీసుకున్నాను. ఈ మధ్యలో స్వింగ్ని అవాయిడ్ చేసి నెక్స్ట్ వచ్చే స్వింగ్ అనేది తీసుకోకూడదు. ఈ స్వింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ప్రశ్న ఇక్కడున్న వాల్యూ అనేది రెండు వేరుగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడున్న వాల్యూ అనేది నేను మార్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడున్న లో అయితే ఇదనమాట. ఓకే, దగ్గర 69. ఇక్కడున్న లో అయితే దగ్గర మనకి 48. హ్యూజ్గా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది వెరీ గుడ్ ప్రశ్న ఫ్రెండ్స్. చూడండి, ఈ పాయింట్ లో అనేది క్రియేట్ చేసింది. RSI అనేది 69 ఉంది. గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పాయింట్ యొక్క వాల్యూని మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ITCలో ఇది స్వింగ్ 2 అనమాట. S2 అండ్ S1 మైనస్ S1 అనేది తీసుకోవాలి మనం. ఏది డైవర్జెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్వింగ్ 2 మైనస్ స్వింగ్ 1. కానీ ఇది రాంగ్ మెథడ్. బట్ స్టిల్ ఒక ఉదాహరణ అనేది చెప్తున్నాను. చూస్తే మనకేంది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇక్కడ 10-20 పైసలు డిఫరెన్స్ ఉందంతే. బట్ 0 ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్లో డైవర్జెన్స్ S2 మైనస్ S1 0. ఓకే, నెక్స్ట్ RSIలో చూద్దాం. RSIలో ఇక్కడ వచ్చేసరికి ఇది స్వింగ్ 2 అండ్ ఇది వచ్చేసరికి స్వింగ్ 1. S2 మైనస్ S1 RSIలో మనం తీసుకున్నట్టయితే దగ్గర 69, 48, 11 పాయింట్లు ఉంది ఫ్రెండ్స్. అది కూడా నెగిటివ్గా ఉంది. ఓకే, -11 వచ్చింది అంతే కదా. S2 ఎంత ఉంది ఇక్కడ? 49 ఉంది. ఓకే, 49, 59, 16, 20 పాయింట్స్ ఉంది. ఓకే సారీ, 49 మైనస్ 69 వేస్తే -20 పాయింట్స్ వచ్చింది ఫ్రెండ్స్. సారీ, -20 పాయింట్స్. ఆబ్వియస్గా ఏంటంటే ప్రైస్ ఏమో ఫ్లాట్గా ఉంది, అంటే పాజిటివ్ అనుకోవచ్చు లేకపోతే న్యూట్రల్ అనుకోవచ్చు. బట్ RSI ఏంటంటే నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. 100% RSIలో మనకి నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ RSI మనకి కిందకి వెళ్ళనివ్వండి, బట్ మన దాంతో పని లేదనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం లాంగ్ తీసుకోవాలి లేకపోతే షార్ట్ తీసుకోవాలి అనే దానికి మీకు కొద్దిగా క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ డైవర్జెన్స్ గురించి ఒక క్లారిఫికేషన్ కోసం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ కిందకు వచ్చింది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ స్వింగ్ 1, దాని తర్వాత పైకి వెళ్ళింది. దాని తర్వాత ఎనదర్ స్వింగ్ వచ్చింది, పైకి వెళ్ళింది. ఈ పాయింట్ అనేది పైకి వెళ్ళిందా లేదా అనేది అనవసరం. ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అవుతుంది ఈ పాయింట్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ నుంచి ఇది S1, ఇది S2. సో ఆబ్వియస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి మనకి 100 అనుకుందాం, 100 రూపీస్ అనుకుందాం. ఇది వచ్చేసరికి 90 రూపీస్ అనుకుందాం. ఎందుకంటే ఈ స్వింగ్ కింద ఉంది కదా, 90 అనుకుందాం.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే S2 మైనస్ S1 అనేది క్యాల్కులేట్ చేస్తే 90 మైనస్ 100 వేస్తే ఏమొచ్చిందంటే ఫ్రెండ్స్ మనకి -10 అనేది వచ్చిందనమాట. నెగిటివ్ వాల్యూ అనేది వచ్చింది. ఏమొచ్చింది? నెగిటివ్ వాల్యూ వచ్చింది ఎక్కడ? ప్రైస్లో. ఇది ప్రైస్కి సంబంధించింది. నెక్స్ట్ RSIకి సంబంధించిన S2 S1 ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇది సేమ్ స్వింగ్ ఇక్కడ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్వింగ్, ఈ పాయింట్ సేమ్ అనమాట. దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది. దాని తర్వాత S2 దగ్గర స్వింగ్ వచ్చేసరికి ఇదనమాట. ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ RSI వాల్యూ ఇది 50 అనుకుందాం. ఇక్కడ స్వింగ్ హై ఇది, ఓకే, ఇదేం 50, ఇది 60 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది స్వింగ్ 2 అండ్ స్వింగ్ 1. మనం ఏం చేస్తున్నామంటే S2 మైనస్ S1 అనేది తీసుకుంటున్నాం. RSIలో 60 మైనస్ 50. ఇప్పుడు ఏమైందంటే ఇది పాజిటివ్ వచ్చింది వాల్యూ. RSIలో ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. మనకి ప్రైస్లో నెగిటివ్ వచ్చింది. సో దీన్ని ఏమంటామంటే RSI వాల్యూని తీసుకొని పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి పాజిటివ్ డైవర్జెన్స్ ఉంది మార్కెట్లో. ఇది మొన్న మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్ అనమాట. ఒకవేళ వీడియో చూడబోతే చూడండి, పాజిటివ్ డైవర్జెన్స్ వచ్చింది. ఇక్కడ దాకా క్లియర్ ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైస్లో నెగిటివ్ ఉన్నప్పుడు కూడా RSI ఏం చెప్తుందంటే స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఇక్కడ పాజిటివ్గా ఉంది కదా, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తాం లాంగ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తాం. ఈ పాయింట్ దగ్గర S2 దగ్గర ఎలా ఆపర్చునిటీ చూస్తామంటే మనం ఒక్కొక్కసారి క్యాండిస్టిక్ ఫార్మేషన్స్ లైక్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కానీ, లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టు బ్రేక్అవుట్స్ కానీ ఇలా అనమాట. అది డిఫరెంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకుంది లాంగ్. షార్ట్ ఎలా చేస్తామంటే చూడండి, ప్రైస్ అనేది ఇలా వెళ్ళింది, ఓకే ఫ్రెండ్స్, ఇది S1 కొద్ది కిందకు వచ్చింది. సెకండ్ S2 ఇది ఇంకొద్దిగా పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి కిందకు వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. S2 దగ్గర అయితే మనం అబ్జర్వ్ చేసి అక్కడ వీక్ అవుతుంది మార్కెట్. ఎలా తెలుస్తుంది S2 పాయింట్ అంటే అక్కడ వీక్ అవుతుంది. ఎనీహౌ అంటే స్వింగ్ ఇది 100 అనుకుందాం. ఇది S2 ఆబ్వియస్గా పైన ఉంది కాబట్టి 110. నవ్వు ఏంటంటే మనం S2 మైనస్ S1 అనేది తీసుకుంటున్నాం. S2 ఎంత ఫ్రెండ్స్? 110 మైనస్ 100 వేస్తే మనకి 10 వచ్చిందనమాట. +10 వచ్చింది, పాజిటివ్గా ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే RSIలో ఇది RSI అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ S1 దగ్గర స్వింగ్ ఇది, ఓకే ఫ్రెండ్స్, ఇది S2 దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 60 అనుకుందాం S1 దగ్గర. S2 దగ్గర ఏమైందంటే 50 ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం RSIలో డైవర్జెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎలా? ఫార్ములా ఏంటి? మనం సింపుల్గా S2 మైనస్ S1. S2 ఎంత ఉంది? 50 ఉంది. ఇక్కడ S1 ఎంత ఉంది? 60 ఉంది. సో ఫ్రెండ్స్ మనకు వచ్చిన వాల్యూ -10. ఇక్కడేమో ప్రైస్లో ప్లస్ ఉంది, పాజిటివ్ ఉంది. బట్ RSI వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెగిటివ్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ డైవర్జెన్స్ అంటాం. ఫ్రెండ్స్ అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? బేస్డ్ ఆన్ ద RSI ఏం చెప్తుందంటే నెగిటివ్ డైవర్జెన్స్ అంటాం. మార్కెట్ వీక్ అవుతుంది. అఫ్ కోర్స్ ప్రైస్ ఏమవుతుంది? 110 ఉంది. దాని తర్వాత స్వింగ్ 100 ఉంది ఫస్ట్, దాని తర్వాత 110కి వెళ్ళింది. ప్రైస్ పెరుగుతుంది కానీ ప్రైస్లో కొంత వీక్నెస్ ఉంది, బీ కేర్ఫుల్ అని చెప్పేసి RSI అనేది మనకు చెప్తుంది. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే S2 దగ్గర కానీ మనం క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ కానీ లేకపోతే సింపుల్ బ్రేక్అవుట్స్ కానీ ఏదైనా కానీ మనం ఏంటంటే ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ అనేది చూసుకుంటాం అనమాట. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ అనేది మీకు ITC చార్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇందాక మనం ఏదైతే చూసామో ఇక్కడ RSI డైవర్జెన్స్ ఉంది, ఆబ్వియస్గా నెగిటివ్గా ఉంది, RSI వీక్గా ఉంది. బట్ మనం దీన్ని ఏం చేయలేం, ఎందుకంటే మనం లో దగ్గర క్యాల్కులేట్ చేస్తున్నాం. అలా కాదు, మనం లాంగ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా క్యాల్కులేట్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నేనేం చేస్తున్నానంటే RSI అనేది క్యాల్కులేట్ చేస్తున్నాను. ఒకవేళ ప్రైస్ అనేది క్యాల్కులేట్ RSIలో పాజిటివ్గా కనిపించింది అనుకోండి మనకి, అప్పుడు ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. ప్రీవియస్ వీడియో అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ కేసులో ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు మనం షార్ట్ ఆపర్చునిటీ చూడొచ్చు అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ప్రైస్ అనేది ఏమైందంటే మనకి ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ స్వింగ్ అనమాట. ఇదేంటిది? S1, ఇది S2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉంది. S1 S2. నవ్వు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఇది S1, ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి S2 అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం?
ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్యాల్కులేట్ చేయడానికి ఫస్ట్ S2 మైనస్ S1 వేస్తాం ఇక్కడ. ఇదేమో ఆబ్వియస్గా పాజిటివ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ యొక్క స్వింగ్ కంటే ఇది పైన ఉంది కాబట్టి. చూద్దాం ఒకసారి అది ఎలాగో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ వాల్యూ అనేది నేను మార్క్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ వాల్యూ అనేది మార్క్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా మనకు చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైంది, 388 S2, ఇది S1 కదా, ఇది S2 కదా. 394లో 388 తీస్తే మనకి +6 పాయింట్స్ వచ్చిందా, మనకి పాజిటివ్గా ఉంది ప్రైస్ అనేది. ఆబ్వియస్గా గుర్తుపెట్టుకుంటే 6 పాయింట్లు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేమ్ లెవెల్లో మనకి ఆర్ఎస్ఐ అనేది ఎలా ఉందనేది చూస్తున్నాం అనమాట. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఆర్ఎస్ఐ అనేది మార్క్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ పాయింట్ దగ్గర ఆర్ఎస్ఐ మార్క్ చేస్తున్నాను, వచ్చేసరికి 83 ఉంది. ఈ పాయింట్ దగ్గర అనమాట నెక్స్ట్ మనం ఆర్ఎస్ఐ అనేది మార్క్ చేసుకుంటున్నాం. చూడండి, 71 ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కేసులో మనకి ఇది S1, ఈ కేసులో మనకి S2. ఇప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కోసం మనం S2 మైనస్ S1 అనేది తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర 72, 83 అనుకుందాం. 9 పాయింట్లు వచ్చింది, అంతేనా? 9, 10, 11 పాయింట్లు అనేది వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ, -11 పాయింట్స్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, అంతేనా, అర్థమవుతుందా? 11 పాయింట్స్ అనేది వచ్చింది. అంటే ఆర్ఎస్ఐ ఏమో కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రైస్ పాజిటివ్గా ఉంది కదా 6 పాయింట్లు, బట్ ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది, నెగిటివ్ చూపిస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే నెగటివ్ డైవర్జెన్స్ అంటాం. సో నెగటివ్ డైవర్జెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైస్లో షార్ట్ ఆపర్చునిటీ అనేది చూస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ప్రైస్ పెరిగింది, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే, స్వింగ్ హైయర్ హై అనేది క్రియేట్ చేసింది. బట్ ఆర్ఎస్ఐలో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లోవర్ లో అనేది క్రియేట్ చేసింది, నెగటివ్ డైవర్జెన్స్ ఉంది. సో మనం ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తాం, షార్టింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం ఈ పాయింట్ దగ్గర. ఎందుకంటే ఆర్ఎస్ఐ క్లియర్గా ఏం చెప్తుందంటే వీక్నెస్ అనేది చెప్తుంది అన్నమాట ప్రైస్లో. సో ఆబ్వియస్గా అక్కడ నుంచి కూడా ఈ క్యాండిల్ తర్వాత మనం పొరపాటున ఈ క్యాండిల్ కింద ఏదైతే ఈ యొక్క షూటింగ్ స్టార్ క్యాండిల్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ ఉందో దాని తర్వాత ఈ షూటింగ్ స్టార్ కింద మనం ఎంట్రీ కనుక తీసుకున్నట్టయితే అక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర 2.5% ప్రైస్ అనేది కిందకి వెళ్ళటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ వర్కౌట్ అయిందా? ఇది S1, S2 అండ్ S1, S2. ఇది వచ్చేసరికి మనకి నెగటివ్ డైవర్జెన్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ అనేది కనిపిస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ షార్ట్ తీసుకున్న, మనం పుట్ ఆప్షన్ బై చేసుకున్న దగ్గర దగ్గర 10 రూపాయలు పడిపోయింది. ఎడదమని ఆప్షను తీసుకున్నా సరే దగ్గర దగ్గర ఏంటంటే మనకి 5 రూపాయల ప్రాఫిట్ అనేది రావాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా కిందకి వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం డైవర్జెన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే జనరల్గా డైవర్జెన్స్లో మనకి స్వింగులను తీసుకునేటప్పుడు అంటే ఈ స్వింగు ఇమీడియట్గా ఉన్న స్వింగ్ తీసుకోవాలి. ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కేసులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి స్వింగ్ హై ఇది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది స్వింగ్, నెక్స్ట్ స్వింగ్ అనమాట. సో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది, ఆర్ఎస్ఐ కూడా మార్క్ చేస్తున్నాను సేమ్ లెవెల్స్ దగ్గర. ఒకసారి గమనించండి, ఈ పాయింట్ దగ్గర అయితే మనకి స్వింగ్ హై అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐలో చూడండి ఫ్రెండ్స్, ఇదొక స్వింగు రెండు కూడా మార్క్ చేశాను. ఏం చెప్తుందంటే ఆర్ఎస్ఐ అనేది కిందకు ఉంది. ఓకేనా, ఆర్ఎస్ఐ అనేది కిందకు ఉంది, ఆబ్వియస్గా నెగిటివ్ ఉందన్నమాట. ఇక్కడ ప్రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఇది మనం డైవర్జెన్స్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర S2 దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఎంత డైవర్జెన్స్ ఉందనేది మనం చూసుకుంటే ఆబ్వియస్గా 67 రఫ్గా వేస్తున్నాను, -71. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గర దగ్గర 4 పాయింట్స్ అనేది మనకి నెగిటివ్గా ఉంది. బట్ అక్కడ ఎంత ఉంది ప్రైస్, దగ్గర దగ్గర 40 పైసా ఉంది. ఇక్కడ 40 పైసా డిఫరెన్స్ ఉంది. బట్ ఆర్ఎస్ఐలో మనకి ఎంత కనిపిస్తుంది, 4 పాయింట్లు కనిపిస్తుంది అనమాట. ఆబ్వియస్గా మనం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ ఏదన్నా వస్తుందా అని చెప్పేసి చూస్తాం. ఆబ్వియస్గా ఏంటంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ అనుకోవచ్చు, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఈ క్యాండిల్ కింద ఏం చేస్తాం, మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. సో ఫ్రెండ్స్, ఇది డైవర్జెన్స్ గురించి.
ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి, డైవర్జెన్స్ చూసుకున్నాం, అంతా బాగుంది, క్యాండిల్ స్టిక్స్ కూడా, బట్ ఏంటంటే ఆల్వేస్ కీప్ ద స్టాప్ లాస్. అగైన్ ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్. ఈ వీడియో అనేది 1-2 సార్లు మీరు కానీ చూసారంటే డైవర్జెన్స్ని ఎలా యూస్ చేసుకోవాలనేది 100% క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరొక టెక్నికల్ అనాలిసిస్ వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం. టిల్ దెన్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ.